హాయ్ అండి. అందరు ఎలా ఉన్నారు? మీరందరు బాగున్నారని నాకు తెలుసు. కానీ నేనైతే అస్సలు బాగలేనండి. ఎందుకంటే మీకే కాదు, నాకు కూడా నా వీడియోస్ చూసి చేసి బోర్ అనిపిస్తుంది. ఇంట్లోనే తీస్తున్నాను కదా, మ్యాక్సిమం వంట రూమ్లోకి సంబంధించిన వీడియోసే. మరి ఆడవాళ్ళకు ఇల్లే పెద్ద స్వర్గం. అందులో కిచెన్కి సంబంధించి ఎక్కువ పని ఉంటుంది. అందులోనే ఎన్నో ప్రయోగాలు చేస్తూ ఉంటాం కాబట్టి నేను ఆ వీడియోసే తీస్తున్నాను. మిమ్మల్ని మెప్పియాలంటే నేను బయటికి వెళ్ళాలి, కానీ బయటికి వెళ్ళాలంటే నాకు కొంచెం కష్టం, ఇబ్బంది ఏంటంటే వీడియోస్ తీయాలంటే. ఇంట్లో అంటే మన రాజ్యమే కాబట్టి కొంచెం ఏమనిపించదు, భయం అనిపించదు, ఎలాగైనా తీసుకోవచ్చులే అని. బయట నలుగురికి మధ్యలోకి వెళ్ళినప్పుడు ఫోన్ పట్టుకొని వీడియో తీయాలంటే చాలా భయం నాకు. భయంతోనే కొన్ని తీస్తుంటాను. ఇంకొకటి, వీడియోస్ తీయాలంటే ఇంట్లో వాళ్ళ సపోర్ట్ కూడా ఉండాలి. మా ఇంట్లో ఎవరి సపోర్ట్ నాకు ఉండదండి. వీడియో బయటికి వెళ్ళినప్పుడు తీద్దామని నేను ఇంట్రెస్ట్ చూపించినా మా వాళ్ళు వద్దు, ఎందుకు ఇక్కడ కూడా వీడియో తీయాలా, ఇది కూడా యూట్యూబ్లో పెట్టాలా, అవసరమా అని అంటారు. కొన్నిసార్లు నేను అడిగితే ఓకే అంటారు, కొన్నిసార్లు వద్దు అంటారు. సో మనకు వీడియో తీసుకునే అవకాశం ఇచ్చినప్పుడు దాన్ని యూజ్ చేసుకోవాలి, వద్దు అన్నప్పుడు వద్దన్నట్టుగానే ఉండాలి కదా. అందుకని నేనైతే తీయను. అవతల వాళ్ళని కూడా ఎప్పుడు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి, సరేలే మనకు వీలున్నంతలో చేసుకుందాం అని చెప్పి తీస్తుంటాను. కానీ మన ఇంట్లో మన రాజ్యమే కదా, ఎవరు పర్మిషన్ ఉండదు. అంటే బయట వాళ్ళు ఎవరన్నా ఉండరు, మనం ఒక్కరమే ఉంటాము. అందులోనూ ఆడవాళ్ళకి ఇంట్లో చాలా పనులు ఉంటాయి, దానికి సంబంధించి షేర్ చేసుకోవచ్చు. మ్యాక్సిమం అయితే నేను వంటగదిలో, నేననే కాదు చాలామంది ఆడవాళ్ళు ఎక్కువ టైం గడిపేది వంటగదిలోనే. సో అందుకని నేను వంటగదిలో ఏమేం చేస్తానో అవి మీతో షేర్ చేసుకుంటాను. ఇంటికి మొత్తం హోమ్ మినిస్టర్ వైఫ్ అని అంటారు, కానీ కిచెన్కి మాత్రమే హోమ్ మినిస్టర్ వైఫ్ అని నేను అంటాను. అందుకోసమని నా కిచెన్కి సంబంధించిన వీడియోస్ మీకు ఎక్కువ ఉంటాయి. మీరు చాలామంది బోర్గా ఫీల్ అవుతున్నారు, నాకు అర్థమవుతుంది. కానీ ఏం చేద్దాం, బయటకు వెళ్ళి తీసే అవకాశం నాకు లేదు. అందులోనూ డేర్ చేసి ఇది వీడియోలో మీకోసం కొన్ని క్లిప్స్ అయితే యాడ్ చేశాను, అది కూడా టెంపుల్కి వెళ్ళినవి. సో అవి చూసి ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. టెంపుల్కి వెళ్ళడానికి ముందు ఇంట్లో అయితే ఉదయమే పూజ అయిపోయింది. ఇక్కడ నా వంతుగా నేను దేవుడికి అయితే కృతజ్ఞత తెలుపుకుంటున్నాను, అదేనండి పూజ చేసుకుంటున్నాను. సో పూజ చేసినప్పుడు ఎంత ప్రశాంతంగా అనిపిస్తుందో. ఇంతకీ నా చీర నచ్చిందా మీకు? ఎవరికైనా నా శారీ నచ్చితే ప్లీజ్ కామెంట్ చేయండి. శారీలో నేను ఎలా ఉన్నానో కూడా కామెంట్ పెట్టండి. మీరు ఇచ్చే కామెంట్, మీరు పెట్టే లైక్ చాలా బూస్టింగ్ ఉంటుంది నాకు ఫర్దర్ వీడియోస్ చెయ్యాలని. సో బోర్గా ఫీల్ అవ్వకండి, మీరు కూడా సజెస్ట్ చేయండి నాకు ఇలాంటి వీడియోస్ చెయ్యండి అని. మీరు సజెస్ట్ చేస్తే నాకు కూడా ఒక థాట్ వస్తుంది, ఐడియా వస్తుంది, అరే వీళ్ళు అడుగుతున్నారు కదా అని చెయ్యాలి ఇంట్రెస్ట్ వస్తుంది. సో మీరేమో చూస్తారు, కామెంట్స్ చెయ్యరు. ఎంతసేపు అవుతుందండి కామెంట్ చేయడానికి? జస్ట్ మనం చెప్పింది అక్కడ టైప్ చేయడమే, మనం చెప్పాలనుకున్నదే అక్కడ టైప్ చేస్తే సరిపోతుంది. నాకు కూడా మా సబ్స్క్రైబర్స్ అడిగారు ఈ వీడియో చేయమని అని చెప్పి, మా ఇంట్లో వాళ్ళకు ఒప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, అందుకని అడుగుతున్నాను. సో ఇంకెందుకు లేటు, వీడియోస్కి అయితే వెళ్ళిపోదాం. సో వీడియోలో అయితే దేవుడికి పూజ చేస్తున్నాను, అదేనండి దీపాలు అయితే వెలుగుతున్నాయి కదా, అగరబత్తి అయితే ముట్టిస్తున్నాను. అగరబత్తి అయితే వెలిగించి దేవుడికి అయితే నమస్కరించుకుంటున్నాను. నేను ఇక్కడ మీకు ఒక డౌట్ అడగాలి. చాలా పూజలు చేసే వాళ్ళకి కష్టాలు కూడా అలాగే ఉంటాయని కొంతమంది అంటారు. ఇన్ని పూజలు చేయొద్దని కూడా నాకు అంటుంటారు. నాకు తెలిసి నేను చాలా తక్కువ, అంటే ఇంతకన్నా ఎక్కువ చేసే వాళ్ళు ఉన్నారు. అయినా ఏ దేవుడు కూడా పూజ చేస్తే ఎందుకు కష్టాలు ఇస్తారు మనకి? అవి కష్టాలు అనేది మనం కోరి తెచ్చుకుంటాం అంతే. కొన్ని తెలిసి చేస్తాము, కొన్ని తెలియక చేస్తాము, కొన్ని ఏమో ప్లానింగ్ లేకుండా, అంటే మనం చేసే ఏ పనైనా ముందుగా ఆలోచించి దాన్ని కరెక్ట్గా ఫాలో అయ్యి చేసామనుకోండి, అందులో మనకు ఎలాంటి మిస్టేక్స్ కావు, అంటే తప్పులు చేయము. తప్పులు చేయనప్పుడు మనకి ప్రాబ్లమ్స్ ఎందుకు వస్తాయి? మనకు ప్రాబ్లమ్స్ వచ్చేది మనం చేసుకునే తప్పుల వల్ల, అంటే మనం చేసే మిస్టేక్స్ వల్ల. అందుకని దేవుడు పూజలు ఎక్కువ చేసిన వాళ్ళకి పరీక్షిస్తాడు. ఇదంతా కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది. ఇది నా వర్షన్ మాత్రమే. ఎందుకంటే కొంచెంమంది అంటారు ఎంతో ఓపిక ఉంటే అంత దేవుడు పరీక్షిస్తాడని. దేవుడు పరీక్షించేది ఓపిక ఉన్న వాళ్ళకి, ఓపిక లేని వాళ్ళకి అని కాదు. అది ఇంత భక్తి భయం
భయం కూడా కాదండి, భక్తి భావంతో చేశామో అది ఇంపార్టెంట్. నువ్వు మనస్ఫూర్తిగా దేవుడి మీద నమ్మకం పెట్టుకొని ఆయన మీద భారం వేసి ముందుకెళ్తే మనకి దారి చూపించాడా, కంపల్సరీ చూపిస్తాడు. కానీ మనమే ఆ దారి చూడకుండా వేరే దారిలో వెళ్తుంటాము. అలాంటప్పుడే మన వల్ల అనుకోకుండా కొన్ని మిస్టేక్స్ అనేది అవుతాయి, వాటి వల్ల మనకు అనేది ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతే తప్ప ఏదో పూజలు ఎక్కువ చేసిన వాళ్ళకి దేవుడు కష్టాలు ఎక్కువ ఇస్తాడు అనేది ఇదంతా ట్రాష్. నా ఒపీనియన్ మాత్రమే, అంటే ఎవరి ఒపీనియన్ వాళ్ళకు ఉంటాయి కదా. సో ఓకే, ఇవన్నీ వదిలేసి వీడియోస్కి అయితే వెళ్ళిపోదాం. ఈరోజు అయితే ఇలా పూజ అయింది. మా వారైతే నిజంగా పూలతో దేవుడిని మంచిగా అలంకరిస్తాడు. నేనన్నా కొంచెం పువ్వులు చూసుకొని చేస్తుంటా, కానీ మా ఆయన అయితే బాగా చేస్తాడు. ఈరోజు మంగళవారానికి సంబంధించిన వీడియో. అమ్మవారికి మల్లెపూలు అంటే చాలా ఇష్టము. ఈరోజు మాల అల్లుదాం అనుకున్నా కానీ కుదరలేదు. అమ్మవారికి ఫోటో పైన పెడుతుంటే అవి కిందనే పడిపోతున్నాయి అని చెప్పి అమ్మవారి పాదాల దగ్గర పెట్టాను. అదే ఇందాక మీకు కలశం పక్క నుంచి చూపించింది. సో పూజ ఎలా అయిందో చూడండి, ఎంత బాగా అనిపిస్తున్నారో కదా. శివయ్య కూడా తెల్లని పువ్వులతో ఎంత బాగా మెరిసిపోతున్నాడు. నాకు నిజంగా దేవుళ్ళని ఇలా చూసి కడుపు నిండిపోతుంది, ఎంత సంతోషం అనిపిస్తుందో. ఇంట్లో పూజ అయిపోగానే తులసమ్మ దగ్గర కూడా పూజ చేసుకున్నాను. అలాగే సూర్య నమస్కారం కూడా చేసుకున్నాను. సో దేవుడి దగ్గర అయితే గ్లాస్లో నీళ్లు పెట్టేసి ఇప్పుడైతే టెంపుల్కి వెళ్ళడమే. ఆల్రెడీ మా బాబు వెళ్దామమ్మా లేట్ అవుతుంది, మళ్ళీ త్వరగా వచ్చేయాలని వెనక నుంచి అంటూనే ఉన్నాడు. సో అందుకని ఫాస్ట్గా రెడీ అయ్యి బయలుదేరాము టెంపుల్కి. గట్టిగా వేసిరా, వీడియో పెట్టాలి కదా. మొత్తం ఆలయానికి అయితే వచ్చేసాము. వర్షం పడింది కదా, మొత్తం బుర్జ ఉంది. సో నేను మా బాబాయ్ అయితే బస్కి వచ్చేసాము టెంపుల్కి. సో ఈ టెంపుల్లో ఎండాకాలం వచ్చిందంటే చాలు, బయట నుంచి లోపల మొత్తము తడకలతోని పందిరైతే వేస్తారు చల్లగా ఉండడం కోసం. సో ఆలయంలో వచ్చేసరికి మంగళవారము, అలాగే ఇంటర్ ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నాయి కదా. చాలామంది స్టూడెంట్సే ఉన్నారు. చాలా టైం పట్టింది మాకు దర్శనానికి. సో ఎక్కడ కూడా దేవుళ్ళని వీడియో తీయొద్దని చెప్పి తీయలేదు. ఇంకొకటి చూసారా, అన్ని ముడుపులే. ఇక్కడ అది రీసెంట్గా కట్టినవేనండి, ఈ నెలలో కట్టిన ముడుపులే. సో నేను అవి వీడియో తీస్తుంటే మా బాబు ఎందుకు అవి కూడా తీయాలా అంటున్నాడు. దర్శనం అయితే చాలా బాగా అయిందండి. సరస్వతి అమ్మవారి దగ్గర ఎంతమంది స్టూడెంట్స్ అందరు హాల్ టికెట్స్ తీసుకొని వచ్చారు. మేమైతే హాల్ టికెట్ తీసుకెళ్ళలేదు, అంటే మేము ఎగ్జామ్ ఉంది కదా అందుకని అమ్మవారిని దర్శించుకుందామని వెళ్ళలేదు. చాలా రోజులు ఉగాదికి వెళ్ళానంటే మళ్ళీ వెళ్ళలేదు. అప్పటి నుంచి ఇప్పటి వరకు వెళ్ళలేం కదా, అమ్మవారిని ఒక్కసారి దర్శనం చేసుకొని వద్దామన్న ఉద్దేశం. అందులోనూ మంగళవారం ఉంది కదా, ఆంజనేయ స్వామిని కూడా దర్శించుకొని వస్తే బాగుంటుందని వెళ్ళాము. వెళ్ళేసరికి అందరి చేతిలో హాల్ టికెట్లు చూసి మాకు గుర్తుకొచ్చింది, అరే హాల్ టికెట్ తీసుకొస్తే బాగుండేది కదా అని. అక్కడ అయ్యగారికి చెప్పేసరికి అక్షంతలుతో బాబు పేరు మీద అర్చన చేసి అక్షంతలు తలపైన వేసి ఆశీర్వాదం ఇచ్చారు. చాలా బాగా అనిపించింది. ఇక్కడ ఈ లడ్డు చూస్తున్నారా, ఇదైతే నా ఫేవరెట్. ఇది ఓన్లీ మంగళవారం రోజే దొరుకుతుంది, బెల్లంతో చేస్తారండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇదైతే నెక్స్ట్ డే అండి. నెక్స్ట్ డే కూడా ఒక టెంపుల్కి వెళ్ళాను. చాలా బాగుంది ఆ టెంపుల్. ఫస్ట్ టైం వెళ్ళాను, అంటే మార్నింగ్ కొంచెం వర్క్ ఉండి బయటకు వెళ్ళి రిటర్న్లో అయితే ఈ టెంపుల్కి వెళ్ళాము. ఎంత పెద్దగా ఉందో, ఎన్ని దేవుళ్ళు ఉన్నారు, అసలు ఎంత బాగా అనిపించిందో. కానీ మా ఇంటి దగ్గర ఉన్న ఆలయంలో ఎలాగైతే ఉపాలయాలు ఉన్నాయో ఇక్కడ కూడా అలాగే ఆలయాలు ఉన్నాయి, చాలా ఉన్నాయి. దత్తాత్రేయ స్వామిది, సాయిబాబా, బ్రహ్మంగారు, అలాగే గణపతి, ఆంజనేయ స్వామి, అమ్మవారు, కోదండరామ స్వామి, బ్రహ్మంగారు, ఇలా చాలా దేవుళ్ళు ఉన్నాయి. ఇదైతే ఫస్ట్ సాయిబాబా టెంపుల్కి వచ్చాను. సాయిబాబా టెంపుల్ అయితే చాలా బాగుంది, ప్రశాంతంగా ఉంది. ఈ మధ్య సాయిబాబాకి అయితే చాలా తక్కువ పూజలు అయిపోయాయి అని అనిపిస్తుంది. కానీ దేవుడి మీద నమ్మకం ఎందుకు పోగొట్టుకుంటున్నారు జనాలు? ఒకప్పుడు నమ్మారు, ఇప్పుడేమో నమ్మట్లేదు. ఎప్పుడైనా దేవుడే కదా, అది ఏ మతం అయితే ఏంటి, అంటే ఇది నాకు అనిపించింది చెప్తున్నాను.
సో చాలా ప్రశాంతంగా ఉంది. నేను అక్కడ చెప్పాను కదా దత్తాత్రేయ స్వామి, అదే అండి చిన్న విగ్రహం ఎంత బాగుందో. ఆ పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉందంట. నేనైతే వెళ్ళలేదు, నాకు తర్వాత రిటర్న్లో వస్తుంటే తెలిసింది. ఇక్కడ కబూతర్లు కూడా చాలా ఉన్నాయి, చాలా ఓపెన్ ప్లేస్ ఉంది. పక్కన గోశాల కూడా ఉంది. కొన్ని ఆలయాలు అయితే డెవలప్ అవుతున్నాయి, కొన్ని ఆలయాలకు ఎంత చరిత్ర ఉన్నా డెవలప్ లేకుండా ఇలా ఉండిపోతున్నాయి. సో ఎందుకో అదైతే మనకు తెలియదు. సో నేనైతే దర్శనం అయిపోయింది, రిటర్న్ ఇంటికి వెళ్తున్నానండి. నాకు వీలైనంతలో ఇలా వీడియో తీశాను. మీకు నచ్చిందో లేదో నాకైతే కామెంట్ చేయండి. ఒక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుంటాను. టేక్ కేర్, బాయ్ బాయ్.